4 రోజులు అంటున్నారయ్యా. అట్టంటే ఇట్టంటే వాడేదో బతుకు తెరుగట చూస్తున్నాడేమో అన్నా నేను. మీరు ఇట్లాగా వస్తారు ఇవన్నీ తెలీదు. ఒక ఎదట ఈ అమ్మాయి మీద కొంచెం ఉంటది, సన్నగా ఉంటది, ఆ నైజా ఉంది, నైజా మాట్లాడుద్ది. ఆ అమ్మాయి నిరుడు నేను జెండాలు తీసా. ఆ అబ్బాయి కొంచెం మగపిల్లవాళ్ళే అని పిలిచి, మనవాళ్లే కదా అని పిలిచి జెండాలు తీసాం. అప్పుడు మా ఇంటికాడ పెత్తనం చేస్తుంటే ఎవర్రా ఈ అమ్మాయిని కూడా అడిగా. మనవాళ్ళ అమ్మాయిలే కొద్దిగా బాగోపోతే వచ్చిందిలే అన్నాడు. ఇంకంతే, ఇంకా వాడు తొత్తమే వాళ్ళని నేను ఇంతవరకు చూడలే. వాళ్ళిద్దరే పూర్వజన్మలో పూర్వజన్మలు ఎందుకు, అంతకు ముందు జన్మ కూడా ఉందిగా. నా జన్మలో కూడా వాళ్ళిద్దరే అడగండి, ఏ జన్మ లేదు, మొన్నటి దాకా ఏమీ లేదు. పని చేసుకుంటేనే కూడు, లేకపోతే లేదు. అంత 5-6 ఏళ్ళ నుంచే అంతకు ముందు ఏమీ లేదు. ఆస్తులు ఏమన్నా ఉన్నాయా మరి? కాసులు లేవు, పోసులు లేవు అమ్మా, కాసులు లేవు. పైకి ఆస్తులు కూడా ఏముంటాయో అటు మార్కాపురం సైడ్ వాడు కదా, వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు. మీతోటి వచ్చి శ్రీనివాస్ ఏమేమి పని చేస్తుండే? నాతో ఏం మంత్రాలు గింత్రాలు అన్నాడు, పని ఏం చేయడు. నాతో వాడు పెయింటింగ్ వేస్తాడు, పెయింటింగ్ మంచి పెయింటింగ్ కూడా. గవర్నమెంట్ జాబ్ అంట కదా. ఏ గవర్నమెంట్ జాబ్? ఏ పని? ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలోనా? నిజమే అమ్మ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్డ్ అయ్యి తర్వాత సినిమాలు తీసిన తర్వాత ఈ గుడి కట్టిండట కదా. స్వామీజీ కరళకచ్చి గుడి కట్టమంటే గుడి కట్టిండట. సినిమాలు తీశాడా? ఏ సినిమాలు అమ్మాయి? సినిమాలు కాదురా, సినిమా వాళ్ళ కాడికి కూలికి లేబర్ కూలి వాళ్ళు ఉంటారే. ఇప్పుడు మన సినిమా వాళ్ళ కాడ లేబర్ కూలి వాళ్ళు ఉంటారే, అలాగే జనాన్ని తీసుకెళ్ళేవాడు. అలా జనాన్ని తీసుకెళ్తానే 2వ పెళ్ళాం పడింది. ఏమో చూని, ఆయనకు మించిన ఆర్టిస్ట్ మా చుట్టాలేని మేనగోళ్ళనే చూస్తుంటే ఇంకా మా చుట్టాల అమ్మాయి అని ఇంకొక అమ్మాయి ఏంది, వాళ్ళ నాన్న మా అన్నయ్యే. మా చుట్టాల అమ్మాయే, మాకు మేనగోళ్ళే. ఊరు అంత ముందు ఆయన బట్టి ఆమె అవుతుంది, నాకు రావు. మందంతా అటో ఇటో 2 చెప్పు చెబుతా, అంతేగాని మనకి నాటకాలు, దేవుళ్ళు, గీవుళ్ళు, దెయ్యాలు, బొయ్యాలు, వాళ్ళని కొడతాయి వీళ్ళని కొడతాయి అన్నీ మనకు తెలీదు. మన దాకా వాళ్ళు రారు కూడా.